వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా విస్తరించిన సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు నేతలు ఆ పార్టీలోకి వచ్చి చేరారు. మరి ఆ జాబితాలో చూస్తే ఏపీ నుంచి కీలకంగా చేరిన పేరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్. ఆయనైతే తెలంగాణలో జరిగిన వరుస ఎన్నికల పరాజయాల తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మారిపోవడంతోనే ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే కేసీఆర్ తన పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అవి ఏమీ నెరవేరలేదు. ఏపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల నుంచి నేతల్ని కూడా చేర్చుకున్నారు ఆయన. మరి ఏపీ బాధ్యతలను తోట చంద్రశేఖర్కు అప్పగించడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగటం, 2024 సాధారణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఘోరంగా పరాభవమే ఎదురైంది. మరి పరాజయాలు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పుడు మళ్ళీ పాత టీఆర్ఎస్ పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. అయితే ఈ టీఆర్ఎస్ విషయం కూడా జరుగుతూనే ఉంది. అటు కవిత కూడా టీఆర్ఎస్ పేరు వాడుకుందామని చూస్తుంటే, ఇటు కేసీఆర్, కేటీఆర్ కూడా టీఆర్ఎస్ పేరును మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో చేరిన నేతలు కూడా పునరాలోచనలో పడ్డారు దీనివల్ల. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తోట చంద్రశేఖర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవటమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీ సాధారణ మర్యాదపూర్వక సమావేశమా, లేకపోతే నిజంగానే రాజకీయ పునఃప్రవేశానికి సంకేతమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తోట చంద్రశేఖర్ పూర్వాశ్రమం జనసేనే. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆయన అందులో కీలక పాత్ర పోషించారు జనసేనలో. అయితే 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు తోట చంద్రశేఖర్. కాకపోతే అక్కడ ఓడిపోయారు. మరి మహారాష్ట్ర కేడర్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన చంద్రశేఖర్ 2008లోనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. మరి 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా ఆయన ఏలూరు ఎంపీగా పోటీ చేసి మరీ ఓడిపోయారు. ఇలా అన్ని పార్టీలు ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఇక మెగా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం కూడా రాజకీయంగా ప్రస్తావనకు వస్తోంది. కేసీఆర్ జాతీయ విస్తరణలో భాగంగా ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు ఆయన తోట చంద్రశేఖర్ను ముందుకు తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యూహం కూడా ఆయనకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక తెలంగాణలోనే పార్టీ దెబ్బతినేసింది. ఇక బీఆర్ఎస్లో చేరిన ఇతర రాష్ట్రాల నేతలు ఒక్కొక్కరిగా పార్టీకి దూరమవుతున్న పరిస్థితి కూడా మనం రీసెంట్గా చూడొచ్చు. మరి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్తో భేటీ మరొకసారి జనసేనలోకే తిరిగి చేరతారా, ఆయన పాత గూటికే చేరుకుంటారనే చర్చ కూడా జోరందుకుంది. అయితే జనసేన కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామి. మరి ఈ సందర్భంలో పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవటం అంటే వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందన్న ఆలోచన కూడా చేస్తున్నారు. మరొక వైపు తోట చంద్రశేఖర్ రాజకీయంగా కొత్త అవకాశాల కోసం చూస్తున్నారనే ప్రశ్న కూడా ఉంది. మొత్తానికి ఇప్పుడు తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ భేటీ సాధారణ సమావేశం కంటే ఎక్కువ రాజకీయ సంకేతాలను ఇస్తోంది. మరి బీఆర్ఎస్ భవిష్యత్ అనిశ్చితిలో ఉండగా ఏపీలో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు జనసేన పార్టీ కూడా పచ్చ జెండా ఊపిందని తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో అధికారిక ప్రకటన వస్తే ఏపీ రాజకీయాలు ఇది మరొక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.